హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్. నేనండి మీ చందుని. ఇక్కడ చూడండి, మా పాపకైతే మెహందీ పెట్టిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 4వ తేదీ ఈవినింగ్ ఫ్రెండ్స్. 4వ తేదీ ఈవినింగ్ అయితే నేను మా పాప మంచిగా చేతులకు మెహందీ పెట్టించుకుందామని అయితే ఇక్కడ బ్యూటీ పార్లర్కి అయితే వచ్చాము. ఈ బ్యూటీ పార్లర్ ఎక్కడుంది ఏంటి అనేది వీడియోలో ఖచ్చితంగా చెప్తాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ గుంటకల్ ఫ్రెండ్స్, ఇదైతే గుంటకల్ అనమాట. గుంటకల్లోన ఇక్కడ మాకు సెయింట్ పీటర్ స్కూల్ అని ఉంది. హన్మేష్ నగర్ సైడు ఒకటి కొత్తగా బ్యూటీ పార్లర్ అయితే పెట్టారు ఫ్రెండ్స్, ఆలియా బ్యూటీ పార్లర్ అని. సో ఆ అక్క దగ్గర అయితే మేము మెహందీ అయితే వేయించుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకు అంటే 5వ తేదీ మే 5 ఆ చిన్నారి చిట్టి తల్లి ఇక్కడ కూర్చోయింది చూడండి, మెహందీ పెట్టుకుంటుంది కదా, నా బంగారు తల్లి. నా కూతురు పుట్టినరోజు అనమాట 5వ తేదీ. సో నా కూతురు పుట్టినరోజు కోసమని నా కూతురికైతే మెహందీ పెట్టిస్తున్నాను. అలాగే నేను కూడా పెట్టించుకుంటున్నాను అనమాట. చూడండి, ఇక్కడ ఇద్దరు 2 చేతులకి ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఇక్కడ అక్క అయితే మెహందీ వేస్తుంది, చాలా బాగా వేస్తారు డిజైన్స్. అలాగే హెయిర్ కట్ చేయించుకున్నాము 4వ తేదీ. సో షేప్ అవుట్ అంతా చేపించేసుకొని పాపకు కానీ నాకు కానీ కొంచెంగా ట్రిమ్. చూడండి, ఇక్కడ నేను కూడా వేయించుకుంటున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వేస్తుంది కదా, కాబట్టి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడ వెళ్ళండి. చాలా బాగా చేస్తుంది అక్క, మెహందీ బాగా వేస్తుంది, హైబ్రో చేస్తుంది, ప్రతిదీ ఉందన్నమాట, అన్నీ అవైలబుల్ ఉందన్నమాట. మీకు చూస్తూ ఉండండి, చూపిస్తాను ఎక్కడుంది అనేసి, షాప్ కూడా చూపిస్తాను, ఏవేవి ఉన్నాయనేది కూడా అంతా షాపు పైన ముందు రాసింటారు కదా, సో అవన్నీ చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎంత ఒక గంట పట్టింది ఫ్రెండ్స్ మాకైతే టైం. ఇద్దరు చేతులకి ఎంత ఫాస్ట్గా వేస్తున్నా కూడా గంట పట్టిందనమాట. చూడండి మా పాప హ్యాండ్స్ ఎలా ఉన్నాయి, ఎంత బాగుందో కదా. అందుకే ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలనేది. ఆడపిల్లకి అచ్చట్లు ముచ్చట్లు తీర్చేటివి చాలా ఉంటాయన్నమాట. చూడండి, అబ్బాయికి అయితే ఏముంటుంది, ఏమి ఉండదు, అంగి ప్యాంట్ వేయడం తప్ప ఏముండదు అనమాట. అమ్మాయి అంటే చూడండి, పుట్టినరోజు అంటే మెహందీ గోరింటాకులు పెట్టుకోవడము, హెయిర్ కట్ చేయించుకోవడము, ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్ళడము, కొత్త డ్రెస్సులు తీయడం, ఇలా అనమాట. మా పాప పుట్టినరోజు మే 5 ఫ్రెండ్స్, 5వ తేదీ. ఇది 4వ తేదీ ఈవినింగ్ అనమాట. ఇక్కడ లోపల బ్యూటీ పార్లర్లో అయితే ఉన్నాము. అక్క కూడా అక్కడ అది చూపించండి అని చెప్పింది అనమాట తనది బ్యూటీ పార్లర్లో. అయ్యో చెప్పండి అక్క, ఏం కాదు యూట్యూబ్లో అనేసి అనింది. సో అలాగే అనేసి ఇక్కడ బయట వచ్చాం ఫ్రెండ్స్, ఇంకా వేయించుకొని తర్వాత చూపిస్తున్నాం. చూడండి, ఇక్కడ ఆలియా బ్యూటీ జోన్. ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉంటాయంటే కూడా చెప్తాను చూడండి. లగ్జరీ బ్యూటీ మేకప్ స్టూడియో అనమాట. సెల్ నెంబర్స్ కూడా ఇచ్చారు, కాంటాక్ట్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుందనమాట, బాగా చేస్తుంది అక్క అయితే. సో మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కనుక వెళ్ళండి ఫ్రెండ్స్. హెయిర్, మేకప్, స్కిన్, మెహందీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇంకా చాలా చెప్పిందనమాట, ఇక్కడ కొన్నే రాశారు కానీ ఇంకా ఏవేవో పేర్లు ఎక్కువ చెప్పింది ఫ్రెండ్స్, నాకైతే అవన్నీ గుర్తులేవు. కానీ మీరు ఒక్కసారి అయితే వెళ్ళి కనుక్కోండి, బాగా చేస్తుందంటే. మాకు దగ్గర అనమాట, ఇంటికి చాలా దగ్గర. అందుకే నైట్ 7:30కి 7 కల్లా వెళ్ళామన్నమాట. అందుకే నైట్ పైన వెళ్ళాను అనమాట. డ్రెస్సులు అయితే అన్నీ ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి, ఇంకా డ్రెస్ వేసుకొని మెహందీ చేతుల వరకు పెట్టించుకోలేం కదా అనేసి నైట్ వేసుకొని ఇక్కడైతే ఇంకా ఇంట్లో ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసాము బ్యూటీ పార్లర్ నుంచి నిదానంగా. చూడండి, ఇంకా మా 2 చేతులకి మెహందీ ఉంది కాబట్టి మా బాబు చూడండి, నేను తినిపిస్తాను అన్నాడు ఫ్రెండ్స్. అక్కడ మెహందీ పెట్టుకుంటూ 7:30కి వెళ్ళిపోయామా పార్లర్కి. అక్కడ ఆలోచిస్తున్నాం అనమాట. గట్టిగానే మా బాబు కూడా వచ్చాడు మా ఇంట. అక్కడ ఎలా ఇప్పుడు మనం మెహందీ పెట్టుకున్నాం కదా, ఎట్లా తినాలా బ్లెస్సీ అని నేను నా కూతురు ఆలోచిస్తూ గట్టిగా మాట్లాడుకుంటుంటే వెంటనే మా బాబు, నేను తినిపిస్తాలే మమ్మీ మీకు ఇద్దరికి అనేసి అన్నాడు. అక్కడ ఇంకా మెహందీ పెట్టే వాళ్ళ అక్క వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినారనమాట. సేమ్ మా బాబు కూడా ఇలాగే అంటాడు, ఏదైనా ఉన్నప్పుడు మంచిగా చెప్పేస్తాడు అనేసి. సో సేమ్ మా బాబు లాగే అంటున్నాడు అనేసి అయితే చాలా హ్యాపీగా అయితే మాట్లాడుకున్నారు ఫ్రెండ్స్ అక్కడ. సో ఇంకా హ్యాపీగా అయితే ఇంకా మెహందీ ఇద్దరు 2 చేతులకు చూడండి మా బాబు ఎంత బాగా తినిపిస్తున్నాడో కదా. ఇలాంటి అదృష్టం ఎప్పుడు వస్తుంది ఫ్రెండ్స్, కొడుకుతో తినడము. చూడండి, నాకైతే ఇలా మెహందీ పెట్టుకోవడం వల్ల నేను, నా కూతురు అయితే మా బాబు తినిపిస్తుంటే చపాతి, అక్కడ మంచి కర్రీ అనమాట, ఆలుగడ్డ కర్రీ చేసేసాను. తినిపించాడు ఫ్రెండ్స్, ఇద్దరికి తినిపించి నీళ్ళు తాగిపించి తర్వాత పెరగన్నం కలిపి స్పూన్స్తో తినిపించాడు అనమాట. మంచిగా అయితే తిన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా ఇది వచ్చేసి ఇంకా 5వ తేదీ ఫ్రెండ్స్, వెళ్ళి మార్నింగ్ అయితే స్నానాలు చేసేసుకున్నారు పిల్లలు, మంచిగా అయితే శుభ్రంగా చేసేసుకొని. తర్వాత ఇవి చూడండి, ఇంక మంచిగా ఈ డ్రెస్సులు అయితే అన్నీ కొంచెం షాపింగ్ అయితే చేసాం ఫ్రెండ్స్ పిల్లలకి. సంవత్సరం పొడుగునా ఇంకెప్పుడు ఇలాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్, నైట్ ప్యాంట్ నైట్ డ్రెస్సులు లాగానే ఇలా వేసుకున్నారనమాట. సో అవే వేసుకున్నాడు మంచిగా, స్లీవ్లెస్లు అనమాట.
ఇక్కడ చూడండి నాకు గోరంటాకు అయితే ఇంక ఇక్కడ మామూలుగా పండింది. అరచేతిలో అయితే వైట్గా ఉంటుంది కాబట్టి బాగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మంచిగా మోచేతుల వరకు అయితే అంత క్లారిటీగా అయితే కనిపించదు, కానీ మా పాపకి అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఎందుకంటే బర్త్డే బేబీ తనే కాబట్టి తనకు బాగుంటే చాలు. ఇక్కడ చూడండి రెడ్ ఎలా పండాయో మా పాప చూపిస్తూ ఉంది. మా పాప కూడా మంచిగా స్నానం చేపించేశాను. ఇంక ఇక్కడ చూడండి చేతులు చూపిస్తుంది అనమాట. నేను వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బ్లెస్సీ అని చెప్పాను నా కూతురికి అయితే. థ్యాంక్ యూ మమ్మీ అనింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రెడ్గా అయితే ఉందన్నమాట. ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు లేకపోతే ఇలా బర్త్డే ఉన్నప్పుడు ఇలా అనమాట. కానీ ఎప్పుడైతే నేను మెహందీ బయట ఇట్లా డబ్బులు ఇచ్చి అయితే పెట్టలేదు ఫ్రెండ్స్. ఎప్పుడు నేనే నాకు వచ్చిన డిజైన్స్ వేసేదాన్ని అనమాట. కానీ ఈ సంవత్సరమే మా పాపకైతే మంచిగా మెహందీ పెట్టించాను, నేను పెట్టించుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి ఇంకా ఇద్దరు అన్న చెల్లెలు కూర్చొని చిప్స్ తింటున్నారు ఫ్రెండ్స్ మంచిగా, మా బాబు మా పాప. కానీ మా పాప కొన్నే తీసుకొని మా బాబుకైతే మళ్ళీ ఇచ్చిందనమాట. వద్దులే అన్నయ్య నువ్వే తిను అనేసి అక్కడ చెప్పింది. మా బాబుకి అలా అంటే చాలా హ్యాపీ అనమాట. చూడండి మా పాప తీసుకునేందా చాలా చాలా అన్నయ్యని మళ్ళీ వేస్తుంది చూడండి కవర్లోకి. మా బాబు అయితే చాలా హ్యాపీగా చూడండి, అబ్బా చెల్లెల పైన ఎంత ప్రేమ ఉన్నాడో, థ్యాంక్ యూ బ్లెస్సీ అనేసి అలా తినడం ఏమైనా ఇచ్చాడు అనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. నేను తెలియకుండా ఇట్లా సెల్ పెట్టేసుకొని ఒక చూస్తూ ఉన్నట్టుండే వాళ్ళని తీసాను అనమాట అలా పడుకొని. చూడండి ఇక్కడ ఇద్దరు అన్న చెల్లెలు అనమాట. బాగా ఇస్తుంది మా పాప తినే వాటిలో. అన్నయ్యకి ఏదైనా కూడా అన్నయ్యకి ఇంత ఎక్కువే పెట్టాలా, ఎక్కువ ఇవ్వాలా, తను తినేది కూడా ఇస్తుంది అనమాట. ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయితే ఇంక ఈవినింగ్ టైంలో మళ్ళీ ఈ డ్రెస్ అయితే వేసాను ఫ్రెండ్స్. 2 జతలు తీసామన్నమాట పాపకైతే. ఈ పింక్ కలర్ డ్రెస్ అయితే ఈవినింగ్ ఇప్పుడు ఇంటి దగ్గర అందరు చాక్లెట్లు ఇచ్చేసారు అమ్మ అనేసి 5 స్టార్ చాక్లెట్లు అయితే వాళ్ళ డాడీ తీసుకొచ్చాడు. సో ఇంకా పిల్లలు మంచిగా ఇద్దరు అన్న చెల్లెలు అయితే ఇంకా ఇక్కడ పక్కన పైన అంత చాక్లెట్లు అయితే ఇచ్చేసి వస్తారు ఫ్రెండ్స్. ఇంకా తర్వాత 6:30 కల్లా గ్రౌండ్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ కేక్ కటింగ్ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గ్రౌండ్కి వచ్చేసాము స్కేటింగ్. అప్పుడు 6:40 అయింది ఫ్రెండ్స్. ఇంకా అందరు పిల్లలతో కోచ్ అయితే అక్కడ బ్లూ డ్రెస్లో ఉన్నాడు చూడండి, ఆ సార్ కోచ్ అనమాట. ఇంకా అందరితో స్కేట్ రిమూవ్ చేపించేసి అందరు చూడండి ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా హ్యాపీ బర్త్డే పలుకుతూ మంచిగా అయితే చేశారనమాట. మా పాప చాలా హ్యాపీగా అయిందనమాట. ఎప్పుడైతే మా పాప ఇంకా సమ్మర్లో పుట్టింది కాబట్టి మే 5వ తేదీ కాబట్టి బర్త్డే, స్కూల్లో ఒక్కసారి చాక్లెట్లు ఇచ్చింది లేదు, ఎవ్వరికి ఏమీ ఉండదన్నమాట. ఎవరు ఉంటారు ఫ్రెండ్స్ అంత స్కూల్ హాలిడేస్ కాబట్టి. ఈసారి ఇక్కడ స్కేటింగ్ జాయిన్ అయింది కాబట్టి అక్కడ పిల్లలందరూ మంచిగా స్కూల్ పిల్లల్లాగా ఇంకా అందరు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి హ్యాపీగా అయితే కేక్ కట్ చేసింది, అందరికి చాక్లెట్లు ఇచ్చేసింది. ఇంకా మేమైతే ఇంకా పేపర్ ప్లేట్లు కూడా తీసుకెళ్ళాము, అందరికి కేక్ అంతా అక్కడ ఇచ్చేసి మంచిగా అయితే అందరికి సెలబ్రేషన్ అయితే చేసాం ఫ్రెండ్స్. బాగా అందరు హ్యాపీగా అయితే తిన్నారు, చిన్నపిల్లలు పేరెంట్స్ అందరూ అనమాట. సో ఈ సంవత్సరం అయితే మా పాప బర్త్డే అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్. అక్కడ చూడండి మా పాప అనమాట. ఇది వైట్ డ్రెస్ ఫ్రెండ్స్, ఇది రెండోది అనమాట. నైట్ కటింగ్ కోసం అయితే ఇది వేసాను. ఈవినింగ్ అయితే పింక్ కలర్ది అనమాట. సో 2 జతలు అయితే తీసామన్నమాట. ఇంకా పాప బర్త్డే అంటే మనం కూడా పేరెంట్స్ కూడా మంచిగా రెడీ అయిపోతాం కాబట్టి ఇంకా నేను కూడా శారీ కట్టేసుకొని ఇంకా గ్రౌండ్కి అయితే వచ్చామన్నమాట. మా ఆయన నేను మా బాబు అందరూ. ఇంకా అక్కడ ఇంకా నా సెల్లుతో నేను అస్సలు వీడియోనే తీసుకోలేదు ఫ్రెండ్స్, అంత బిజీగా ఉన్నామన్నమాట. ఇంకా అక్కడ ఉండే అక్క వాళ్ళే అయితే వాళ్ళ సెల్లులో వీడియో ఏదో చిన్న క్లిప్గా తీసేసి నాకు సెండ్ చేసేసారు. సో ఇంకా అదే మీకు పెట్టేస్తున్నాను. మన ఇంట్లో అలా సెలబ్రేషన్ చేసుకుంటే ఎక్కువ కేర్ తీసుకుంటాము. ఇంకా అక్కడ అందరు చూస్తుంటారు, నేను సెల్ పట్టుకొని ప్రతి క్లిప్ ఎందుకు తీసుకోవాలి అనేసి అయితే అక్కడ ఎవ్వరికి తెలియదు ఫ్రెండ్స్. నేను యూట్యూబ్ రన్ చేస్తున్నాను అని కూడా ఎవ్వరికి చెప్పలేదన్నమాట. సో అందుకనేసి ఎక్కువ ఇంకా అలా తీసుకోవడం ఉండదు, ఏదో నాకే గుర్తుగా ఉంటుందని అయితే అలా చెప్పి తీసుకుంటుంటాను అనమాట. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే ఇంకా ఇంటికి వెళ్ళేసి నేనైతే ఇంకా మళ్ళీ శారీ ఎక్స్చేంజ్ చేసేసుకొని డ్రెస్ అయితే వేసుకున్నాను. మా బాబు చూడండి అక్కడ అంగి ప్యాంట్ ఉన్నింది, ఇక్కడ ఫ్రీగా మళ్ళీ నైట్ డ్రెస్ వేసేసుకున్నాడు. మా పాప అయితే పైనుండే వైట్ కోట్ అయితే తీసేసింది. సో ఇలా వచ్చిందనమాట ఫ్రాక్తోనే. ఇక్కడ చికెన్ పీసులు అయితే పెట్టారు ఫ్రెండ్స్, మంచిగా ఆరగించి ఇంటికి వెళ్ళాలి. ఉంటా ఫ్రెండ్స్.